హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చి ఈరోజు సండే అండి. సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అనమాట. ఫిష్ వచ్చేసి అత్తయ్య స్టైల్ చాలా బాగుంటుంది, అందుకని నేను అత్తయ్య అన్నీ కలిపి పెట్టేటప్పుడు వీడియో తీశాను. ఎందుకంటే చాలా బాగా పెడతారండి, చేపల కూర చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేస్తారు. మనం చేపలు కడుక్కునేటప్పుడు పసుపు కళ్ళుప్పు కలిపేసి బాగా కడుక్కుంటే కనుక నీచు స్మెల్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. అవి కడిగిన తర్వాత మేము పెద్ద ముక్కలన్నీ ఒక గిన్నెలోనూ తలకాయ తోకలు చిన్న చిన్న ముక్కలు అలా వస్తాయి కదా, అవన్నీ ఒక గిన్నెలో వేస్తాము. ఎందుకంటే మనం కూర వేసుకునేటప్పుడు ముక్కలు తొనుక్కోకుండా ఉంటాయి కదా, అందుకని. ఈసారి ఈ చేప గుడ్లు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయండి, అందుకని దానికి కూడా విడిగా ఉప్పు కారం కలిపి పట్టించేస్తున్నారు అత్తయ్య. ఎందుకంటే అవి కూడా ఉప్పు కారం మసాలా పీల్చుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఇలా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపేసి పేస్ట్ పడతామండి. ఆ పేస్టు గరం మసాలా ధనియాల పొడి చింతపండు పులుసు ఆయిల్ అంతా కలిపేసి పెడతారు. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకోవటమేను. చాలా బాగుంటుందండి, గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అన్నీ కలిపేసేసి పులుపు ఉప్పు ఒకసారి చూసుకుని పెడతారు. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుద్ది అనమాట. ఎందుకంటే నాకు కూడా అత్తయ్య చేసే చేపల కూర గ్రేవీ అంటే అసలు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేసి పెట్టేసి మనం మధ్య మధ్యలో ఒకసారి ఇప్పుడు పెట్టేటప్పుడే ఉప్పు పులుపు చూసుకుంటాం కదా, తర్వాత కూర ఉడికేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుందండి. మేము చేప గుడ్లు కూడా దానిలో తలకాయలు పెట్టిన గిన్నెలోనే పెట్టేశారు. అంతా కలిపి పెట్టేసేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చికెన్ కూర వచ్చేసి నేను ఇలా ప్రాసెస్ వీడియో ఏం తీయలేదండి, చేపల కూర ఒకటే తీసానండి. ఎందుకంటే అత్తయ్య చేసే స్టైల్ చాలా బాగుంటుంది, అందుకని ఇలా వీడియో తీశాను. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఇలా ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. మా ఇంట్లో చేపలు కానీ మటన్ కానీ తీసుకొస్తే కంపల్సరీ చికెన్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మా అమ్మాయి చేప మటను తినదు, మళ్ళీ తలకాయ కూర తీసుకొస్తే తింటుంది అనమాట. కానీ ఈసారి చేపలు కదా, అందుకని తన కోసం అని చికెన్ కూడా తీసుకొచ్చారు. తనకి సండే ఎక్కువ శాతం కంపల్సరీ 2 ఉండాల్సిందేనండి. ఎందుకంటే మేము వేరే ఏం తెచ్చుకున్నా తను చికెన్ తినదు కదా, మరి తను తినకుండా మనం తినలేం కదండి, అందుకని. ఇదిగోండి ఇలా పెట్టేశాము ఫిష్ కర్రీ. గుడ్లు మీలో ఎంతమందికి ఇష్టం అండి? కొంతమంది వేరుగా కూడా ఫ్రై చేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. మొత్తం అన్ని మసాలాలు పట్టించేసి ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఇలా మేము వేరుగా పెట్టేసాము. మాదిగా కూర ఉడికిపోయిందనమాట. మా చేపల కూర చికెన్ కూర మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి? సండే అంటే కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, ఎందుకంటే పిల్లలు మగవాళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు కదా, అందుకని కంపల్సరీ సండే ఏదో స్పెషల్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇలా ఫిష్ కర్రీ ట్రై చేసి చూడండి, మీ అందరికీ కంపల్సరీ బాగా నచ్చుతుంది. టేస్ట్ గ్రేవీ మాత్రం చాలా టేస్ట్గా వస్తుందండి, ఎందుకంటే మనం అన్నీ కలిపి పెట్టేస్తాం కదా, ఆ మసాలాలన్నీ పట్టేసేసి ముక్క కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.